ఆపరేషన్ సింధూర్ దెబ్బతో చావు దెబ్బతిన్న పాక్కు ఇప్పుడు మరో గుబులు పట్టుకుంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాక్కు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఆయుధాల కోసం చైనాను ఆశ్రయించింది. పాక్ ఆర్మీకి టెన్షన్ పట్టుకుందా? భారత ఆర్మీ చీఫ్ జారీ హెచ్చరికలతో అప్రమత్తమవుతోందా? సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ రంగ శక్తిని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనుంది. ఫ్రాన్స్ నుంచి దాదాపు 3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో భాగంగా భారత వైమానిక దళం కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్న సుమారు 12 నుంచి 18 రఫేల్ జెట్లను వెంటనే కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలను వెంటనే భారత అమ్ముల పొదిలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అగ్రదేశాలు అమెరికా, రష్యా కూడా భారతదేశానికి నెక్స్ట్ జనరేషన్ యుద్ధ విమానాలను ఆఫర్ చేశాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా F-35, రష్యా Su-57 వంటి తమ 5th జనరేషన్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళానికి ఆఫర్ చేసినప్పటికీ భారతదేశం ఫ్రాన్స్తో ఈ ఒప్పందం చేసుకోవడానికి మొగ్గు చూపింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలవనుంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత సైన్యంలో రఫేల్ జెట్ల సంఖ్యను 176కి పెరగనుంది. ఎందుకంటే భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే భారత నావికాదళం గత సంవత్సరం 26 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. దీంతో ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాక్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక బలం విశ్వవ్యాప్తమైతే అణుయుద్ధం అంటూ మీసాలు తిప్పిన పాకిస్తాన్ గుట్టు కాస్తా రట్టయింది. ఇప్పుడు భారత్ మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండటంతో పాకిస్తాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాక్ టెన్షన్ పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.